అల్లింది ఆశలే ఎదపై పువ్వంటి మనసులే ఒకటై పూయాలి కన్నుల్లో పంటై ఈ బాపు బొమ్మ కోసం ఈ బాపు బొమ్మ కోసం బ్రహ్మే పంపాడు స్నేహం ఏ దిష్టి తగలకుండా దీవించండి దేవతలారా. ఏమైనదిరా? ఏమోనమ్మా తెలీదమ్మా, చూడాలి. చూడు. దిగి చూడరా. అలాగే ఏమిరా ఎంతసేపు? అయితదా? ఓ గంట పడుతుందమ్మా. గంటనా? బ్యాంకుకి ఎట్లా పోవాలిరా? డీజిల్ పై పగిలిందమ్మా. ఆటో ఆపు. అమ్మా మీరు ఆటో. రే పని కావాలరా, దేంట్లో పోయినామన్నది ముఖ్యం కాదు. ఆటో వస్తున్నది, ఆపు. నమస్తే అమ్మా. ఇగో బ్యాంకు కాడికి సీనయ్యని బండి తోలుకరమ్మని చెప్పు. అలాగే. బ్యాంకుకు పోవాలి. స్వయంవర. రాముడు స్వయంవరానికి బయలుదేరాడు. అయ్యా అమ్మ నిన్ను బ్యాంకు దగ్గరికి రమ్మంది. ఏమైంది? డీజిల్ పై పగిలిందయ్యా. అమ్మ ఎక్కడా? బ్యాంకుకి పోయినది. సరే నువ్వు ఇంటికెళ్ళు, నేను తీసుకొస్తా. అలాగే అయ్యా. Sita brings her eyes when Rama looks her. రాముడు సీతమ్మను చూసినప్పుడు ఆమె కళ్ళార్పింది. రామ lifts the శివధనుష్ and break it down. రాముడు శివధనస్సునెత్తి and finally పైసలు ఇంటి దగ్గరకు వచ్చి తీసుకో. అలాగే అమ్మా. చివరికి సీతమ్మను స్వయంవరంలో శ్రీరాముడే వరించాడు. అమ్మాయి దిగవా. పైసలు తీసుకో. ఎంతసేపు చేస్తావు? తొందరగా ఇవ్వు.
సీనయ్య, నేను రామరాజు గారితో మాట్లాడుతుంటాను. నువ్వు గోవిందస్వామి దగ్గరకు పోయి విత్తనాలు పంపించమని చెప్పిరా. గట్లనే. బ్యాంకు కాడికి రా. సరే. పో బిడ్డా, పోయిరా. అన్నయ్య, ఒక పుత్తూరు తైలం ఇవ్వండి. ఇస్తానమ్మా. త్వరగా. తైలం ఇస్తున్నావా తీస్తున్నావా? త్వరగా ఇవ్వు. ఇంకా ఎంతసేపు? అరే ఒక్క నిమిషం ఆగమ్మా, పైనుంచి తీయాలి. త్వరగా త్వరగా. అయ్యో, కాలేజ్కి టైం అయిపోతుంది. పద్దునా? పద్దు అమ్మ పేరు మీదనే రాయండి. అలాగే. రేపట్లోగా విత్తనాలు రావాలి. అలాగే. సరేనా? పంపిస్తా. వస్తా. తీసుకో. ఏంటి డబ్బులు తక్కువ ఇచ్చావు? దీని మీద 95 ఉంది. నాకు చదువు రాదు అనుకుంటున్నావా? ఇంకా 5 రూపాయలు వస్తాయి, ఇవ్వు. ఇస్తున్నా అమ్మా. ఇవ్వు ఇవ్వు. ఇదిగోమ్మా. అమ్మో, టైం అవుతుంది. ఏ అబ్బాయి, బైక్ నడపడం రాదంటే నడుచుకుంటూ రావచ్చు కదా. ఇలా రోడ్డు మీద వెళ్ళేవాడిని గుద్దేస్తావా? హార్న్ కొట్టాను, నువ్వే చూసుకోలేదు. నువ్వు చూడలేదు. అయినా నీతో నాకు మాటలేంటి? టైం అయిపోతుంది. ఇప్పుడు తెగిపోవాలా? అంతా నీ వల్లే. అయ్యో, సీనయ్య, ఏంటిది? అంత నా కర్మ. పిలిచావా? అరే పోవయ్యా, పద్దుని గుద్ది పరేషాన్ చేసావు. ఒక పక్క టైం అయిపోతుంటే నువ్వు ఒకటి మధ్యలో. మళ్ళీ ఏమైంది? నొప్పిగా ఉందా? హాయిగా ఉంది. నీకు అవసరమా? ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, బండి మీద తీసుకెళ్ళి నేను దిగబెడతా. నువ్వొక్కడివే సరిగ్గా వెళ్ళలేవు. నన్ను అంబేద్కర్ కాలేజ్ వరకు తీసుకెళ్తావా? అయినా నీతో మాటలేంటి? అసలు టైం అయిపోతుంది. అదే నేను చెప్తున్నా, టైం అయిపోతుంది. జాగ్రత్తగా తీసుకెళ్తా. సీనయ్య నమ్ము. సరే, సీనయ్యని నమ్మను కాబట్టి బండెక్కుతున్నాను. పద. త్వరగా.
ఎక్కు. ఒక్క నిమిషం. ఊరికే బ్రేకులు వేయొద్దు. బుర్రవాడు. చూసి నడుపు. ముందు చూపుండాలి, వెనక్కి చూడకూడదు. అర్థమైందా? పోనీ పోనీ పోనీ. ఎప్పుడేం చేయాలో అదే చేస్తావు. నువ్వు చాలా మంచోడివి సీనయ్య. నా తప్పేం లేదని తెలుసుకున్నావుగా. అరే, నువ్వు ముందు చూసి నడుపు. నాతో ఏం మాట్లాడుతున్నావు? పోనీ పోనీ, టైం అవుతుంది. టైంకి బలి పడేసావు సీనయ్య. లేకపోతే నేను కాలేజ్కి వచ్చేదాన్నా? పడేసినందుకు ఇందాక తిట్టుకుంది, ఇప్పుడు సంబరపడిపోతుంది. ఏంటో ఆడపిల్లలు అర్థం కాదు. ఓ సీనయ్య, నిన్నే. ఉమ్, అరే, నిన్ను కాదయ్యా. పోనీ, వెనకాల ఏం మూట పెట్టుకున్నావని అన్నిసార్లు తిరుగుతున్నావు. పద పద. అయ్యో. నిన్నే సీనయ్య. పెద్దమ్మ కాలు జారి పడేలా చేశావు. నేనా? వాళ్ళ పెద్దమ్మనా? ఏంటో, ఏమర్థం కావట్లేదు. కానీ పట్నం రాగానే బైక్ గుద్దుకుని పడేలా చేశావు. దెబ్బలేం తగ్గలేదులే. కాలేజీలో పుస్తకాలు తీసుకుని త్వరగా పడవయ్యా. ఇలాగే నన్ను కాపాడుతూ ఉండు. అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. ఇక్కడ ఆపు, ఆపు, ఆపు. ఇదేనా కాలేజీ? ఇదే ఇదే. నీకు బైక్ నడపడం ఇంకా సరిగ్గా రాలేదు. మంచిగా నేర్చుకో. సీనయ్య నడిపాడు కాబట్టి క్షేమంగా వచ్చాను. నన్ను దింపినందుకు థ్యాంక్స్. దిగబెట్టినందుకు థ్యాంకా? రేయ్, ఇట్రా. ఏంటి? ఈ థ్యాంక్ అంటే ఏంట్రా? థ్యాంక్స్ అంటే థ్యాంక్సే. అలా కాదురా, దాని అర్థం ఏంటి? ఓహో, ఎందుకంటారా? ఎందుకంటారు? చాక్లెట్ ఇస్తే చెప్తా. ఇందాక మా రుక్కు కోసం ఒకటి కొన్నాను. తీసుకో. థ్యాంక్స్. రే రే రే, ఆ, అర్థం చెప్పమంటే థ్యాంక్ అని నువ్వు వెళ్ళిపోతావేంటి? నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? ఏదన్నా తీసుకున్నా, సాయం పొందిన థ్యాంక్స్ అని చెబుతారు. అర్థమైందా? అర్థం చేసుకో. రేయ్, థ్యాంక్. వాయిదా పద్ధతిలో బ్యాంక్ లోన్ తీసుకున్నారు. కరెక్ట్గా కట్టే మీరే 3 నెలలుగా వాయిదా బకాయి పడ్డారమ్మా. ప్రతి నెల వచ్చి మా పాండు కడుతూనే ఉన్నాడు కదా. కరెక్ట్గా కడితే నోటీస్ ఎందుకు పంపిస్తామమ్మా? సరే, 3 నెలల బకాయి ఎంత? నెలకి 35,000 అమ్మా. 3 నెలలకి 1,05,000. 5,000 ఫైన్తో కలిపి 1,10,000 కట్టాలమ్మా. సరే, సోమవారం మా సీనయ్యతో పంపిస్తాను. ఉమ్. ఇక నుంచి ప్రతి నెల సీనయ్యనే వచ్చి వాయిదా కడతాడు. అలాగేనమ్మా. ఉంటాను. మంచిది. అబ్బా, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాగా నీ బలమంతా నా మీదేసి రుద్దకే తులసి. నొప్పి పోయేలా రుద్దు. అమ్మా, నొప్పి వచ్చేలా రుద్దకు. అమ్మో దేవుడా, ఇదేం నొప్పిరా బాబు. నేను తట్టుకోలేకున్నా. క్షణం తీరిక లేకుండా అటు ఇటు తిరిగే నేనే జారిపడాలనా? అమ్మో అమ్మో, తట్టుకోలేకపోతున్నా. నా వల్ల కావట్లేదు బాబోయ్. పట్నం పోయి పుత్తూరు దైలం తెమ్మంటే చిత్తూరు పోయిందేమో. ఇంకా గది రాలేదు చూడు. అదే నువ్వు పడ్డావనుకో గింతసేపు చేస్తదా? నేను కాబట్టి తగిన శాస్తి జరగాలని ఇంత ఆలస్యం చేస్తున్నది. రాని కాళ్ళు ఎరగొట్టి పక్కనే మంచం వేస్తా దానికి కూడా. అమ్మా, అయ్యో దేవుడా. అమ్మా అమ్మా, అయ్యో. ఈ పొద్దు ఖచ్చితంగా పుస్తకాలు తీసుకురావడానికి కాలేజీకి వెళ్ళి ఉంటుంది. అందుకే తైలం తీసుకురావడం ఆలస్యం అవుతుంది. వస్తుంది.
ఎప్పుడు తేవాలే ఈ నొప్పి ఎప్పుడు తగ్గాలే గదేదో తల్లడి పోస్తే ఎన్న పూస రాసుకుంటావులే ఎక్కువ రాస్తే మంట పుడుతుందక్కా. నాకు తెలియదా ఏంది పుయ్యి అమ్మా అయ్యో ఆ. అమ్మా ఆ. ఆ. ఈ నొప్పి భరించలేకపోతున్నాను అమ్మో అయ్యో నాన్న నేను రావచ్చా? ఒక్క నిమిషం. బుక్స్ బుక్స్ అట్నుంచి ఆహా, అర్థం కాలే. అమ్మా ఏయ్ తులసి, ఆ? వదిలే నొప్పుతో అల్లాడిపోతుంది కదా, ఎంతసేపు మర్దనా చేస్తావు? ఏం నీళ్ళతో కాపడం పెట్టు, అది కూడా చెప్పాలనా? వెళ్ళు. తోడికోడలం కాబట్టి ఎవరైనా చెప్తే గాని చెయ్యదు సత్యం. అదే తోబుట్టునైతే చెప్పేందాకా ఆగేదా? అదేంటక్కా అంత మాట అన్నావు? నువ్వు తోబుట్టువే. అమ్మా ఉండిప్పుడే వస్తాను. అబ్బా ఇడ్లు తులసి. అమ్మో గ్యాస్ కొంచెం చూసి వాడమ్మా. వదినా, అమ్మో, కసింత కళ్ళు మూసుకుని నిద్రపోతే తగ్గిపోతుంది. కళ్ళు మూసుకుంటే నొప్పి గిట్ల తగ్గుతుంది ఏందయ్యా? నొప్పులు తగ్గవదినా. ఇట్లాంటి నొప్పులు వచ్చినప్పుడు, అవి తగ్గని నొప్పులైనప్పుడు రామ 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 అనుకోవాలి. ఏంది? రామ 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 నువ్వు చెప్పినావు కదా, అట్లనే అంటలే వర్లకు. రామా రామ 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 రామా రామ. ఆహా, నువ్వు రామ రామ రామా రామ రామ. రామా 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 అమ్మో అరే రామ అరే రామ. నాన్న పుస్తకాలకి వెళ్ళావు కదా, తెచ్చుకున్నావు. బుక్స్ తీసుకొచ్చాను. పుస్తకాలు చాలానే ఉన్నాయే. జాగ్రత్త నాన్న, అలాగే. అమ్మ చూసిందంటే నన్ను చంపేస్తుంది. జాగ్రత్తగా ఇంతకీ దాచిపెట్టు. తైలం తెచ్చావా? అది తేకపోతే వెళ్ళు, వెళ్ళు. పెద్దమ్మ చంపేస్తుంది కదా. సరే నువ్వు వెళ్ళు. నాన్న జాగ్రత్త. అలాగే అలాగే వెళ్ళు వెళ్ళు. ఆ, ఆ.